అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు చాలా సంతోషం. హైదరాబాద్ నుంచి మా మిత్రులు శర్మ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నెల్లూరుకు వచ్చినారు నాతో కలవడానికి. కలిసినాము, సంతోషంగా చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం. దాని తర్వాత బారాషహీద్ దర్గాకు రావడం జరిగింది. ఏదైతే సర్వమత సమానత్వానికి వేదికైన ఈ బారాషహీద్ దర్గాకు రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. భారతదేశం అంటేనే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటుంది. అదేవిధంగా బారాషహీద్ దర్గా అంటే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు బారాషహీద్ దర్గా వైపు చూస్తుంటారు. ఎందుకంటే ఈ బారాషహీద్ దర్గా ప్రాంగణంలో కులం, మతం, ప్రాంతం ఏం అడగం. ఒక మనిషిని ఏ విధంగా ప్రేమించాలనేది, ఈ ప్రేమతత్వాన్ని పెంపొందించే వేదిక ఏదైనా సజీవంగా భారతదేశంలో ఉందంటే అది బారాషహీద్ దర్గా. అదేవిధంగా శర్మ గారు యాదగిరిగుట్ట టెంపుల్కి రమ్మని నన్ను ఆహ్వానించినారు. ఖచ్చితంగా నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా యాదగిరిగుట్టలో ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాను. ఆ స్వాముల వాళ్ళని కూడా నేను దర్శించుకుంటాను. ఎందుకంటే సమాజాన్ని చెడిపేయడం చాలా చిన్న పని, కానీ సమాజాన్ని కలిపి సమాజాన్ని సమన్వయంగా ముందుకు తీసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడిన పని. మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే నాకు నోటికి వచ్చినట్లు తిట్టేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా వీళ్ళు దర్గాకు, మసీద్కి వస్తే వీళ్ళని తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఇంతమంది రకరకాల జాతులు, విభిన్న అభిప్రాయాలు, రకరకాల సంస్కృతులు అన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. కాబట్టి అతనికి వివక్షత లేనప్పుడు ప్రజల్లో ఎందుకు వివక్షత ఉందనేదే నాకు వచ్చింది. అదేవిధంగా ఈ దేశం అనేది సస్యశ్యామలంగా ఉండడానికి మెజార్టీ హిందూ సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళ గొప్పతనం అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే దాదాపు 90 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ భారతదేశంలో అందరినీ ఒక తోబుట్టుల్లాగా, అన్న తమ్ముల్లాగా కలుపుకొని కలిసిమెలిసి జీవిస్తున్నామంటే ఈరోజు ఆ హిందువుల్లో ఉన్న మంచితనం, ముస్లింలలో ఉన్న సహనం, వీటన్నిటిని కలుపుకొని మన భారతదేశం యొక్క భారతీయం వస్తుంది. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా అన్న తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిద్దాం. ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొని వెళ్దాం. మన తెలుగు రాష్ట్రాలను ప్రపంచం గర్వించదగ్గ రాష్ట్రాల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరం కూడా నడుం బిగించి సోదర భావంతో ముందుకు వెళ్దాం. కులం మతం అని ఒకరి కాళ్ళు ఒకళ్ళు లాక్కుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకుంటూ, ఎక్కడేసిన గొంగలు ఎక్కడన్నట్లు మనం ఇక్కడే ఉండిపోవడం కన్నా కానీ మా పూర్వీకులు ఏ విధంగా అన్న తమ్ములాగా కలిసిమెలిసి ఉన్నారు, మేము కూడా అదే విధంగా ఉన్నాం. మా బిడ్డలు కూడా అదే సంస్కృతిని నేర్పిద్దాం. అస్సలాము అలైకుం. జై హింద్. భారత్ మాతాకి జై.